నములో అరణ్య మార్గములో నా ప్రయాణములో అరణ్య మార్గములో నీ స్వరము వినినే ముందుకు సాగనా, నీ స్వరము వినినే ముందుకు సాగనా, నా మంచి కాపరి యేసయ్యా, నా మంచి కాపరి యేసయ్యా, మరువలేను ప్రియుడా, నా ప్రాణ స్నేహితుడా, మరువలేను ప్రియుడా. చప్పట్లు కొడతాం అందరం. ప్రాణ స్నేహితుడా, మారని యేసయ్యా, కరుణ తేజోమయ్యా, మారని యేసయ్యా, కరుణ తేజోమయ్యా, మరువలేను ప్రియుడా, నా ప్రాణ స్నేహితుడా. ఆమేన్. మరువలేను ప్రియుడా, నా ప్రాణ స్నేహితుడా, మారని యేసయ్యా, కరుణ తేజోమయ్యా, మారని యేసయ్యా, కరుణ తేజోమయ్యా. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి నిర్గమకాండము పరిశుద్ధ గ్రంథములో నుండి నిర్గమకాండము 33వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదువుకుందాం. మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మును సంహరించేదనేమో అని మోషేతో చెప్పాను. దేవుని సంగమా, చదువుబడిన ఈ లేఖన భాగాన్ని పరిశుద్ధాత్ముడు అయిన ప్రభుల వారు మనందరి వినికిడిలో మనకందరికి కూడా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ప్రభుల వారు పెట్టునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వాడుక భాషలో ఈ విధంగా ఉంది. మీరు మొండి ప్రజలు గనక, మీరు తల బిరుసు ప్రజలు గనక మిమ్ములను నాశనము చేయకుండే లాగున నేను మీతో పాటు రాను అని వాడుక భాషలో ఉంది. దేవుని బిడ్డలారా, ఈ వాక్యానికి అంశం ఏమిటంటే, దేవుని బిడ్డలారా, దైవజనుడైన
మోషే ప్రార్థన దేవుని ఉగ్రత నుండి సంఘమును కాపాడెను. మీకందరికి కూడా సంఘ కాపరి యొక్క విలువ తెలియాలి. మీకందరికి కూడా సంఘ కాపరి యొక్క సేవకురాలి విలువ మీకు తెలియాలి. సేవకుడన్నా సేవకురాలన్నా సంఘములో చాలా సులకనగా, చాలా చిన్న చూపుగా, విశ్వాసులు అందరు కాకపోయినా కొందరైనా వారి హృదయాల్లో, వారి మనస్సుల్లో చులకనగా ఉంటుంది. అలాంటి చులక అనేది ఎప్పుడు మన తలంపుల్లోకి, మన ఆలోచనలోకి రానివ్వకూడదు. ఆ విధంగా రానిస్తే మన జీవితంలో శాపగ్రస్తులం అయిపోతాం. ఇది లేఖన సత్యం, వాస్తవం అని లేఖనం ఆధారం చేసుకొని మీతో తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈరోజు చదువుబడిన ఈ లేఖనానికి అంశం ఏమిటంటే దైవజనుడైన మోషే ప్రార్థన దేవుని ఉగ్రత నుండి సంఘమును కాపాడెను. చెప్తారా? అందరు కలిసి చెప్తారా? బయట లోపల ఉన్న వారందరూ కూడా కలిసి చెప్తారా? దైవజనుడైన మోషే ప్రార్థన దేవుని ఉగ్రత నుండి సంఘమును కాపాడెను. మరొకసారి చెప్పాలి మీరందరూ కూడా. దైవజనుడైన మోషే ప్రార్థన దేవుని ఉగ్రత నుండి సంఘమును కాపాడెను. ఇది ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలీయుల ప్రజలను దేవుడైన యెహోవా దైవజనుడైన మోషే నడిపింపుకు దేవుడు అప్పగించాడు. వారందరి సంఖ్య ఎంతంటే దాదాపు అనేక మార్లు మీ చెవులు విన్నాయి. దేవుని బిడ్డలారా, 6,03,550 మంది. వీరందరూ కూడా ఖడ్గం పట్టుకొని, వీరందరూ కూడా ఆయుధాలు పట్టుకొని, వీరందరూ కూడా విల్లులు పట్టుకొని యుద్ధములో వెళ్ళగలిగిన సైన్యము 6,03,550 మంది వీళ్ళే ఉన్నారు. వీళ్ళ తల్లిదండ్రులు, వీళ్ళ భార్యలు, వీళ్ళ కుమారులు, వీళ్ళ కుమార్తెలు, వీళ్ళ అవ్వలు, వీళ్ళ తాతలు, వీళ్ళ జేజులు, వీళ్ళ అబ్బలు, వీళ్ళ ముత్తాతలు. దేవుని బిడ్డలారా, ఎంత కాల్బలం ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించి గ్రహించండి. వారు 20 లక్షలు ఉంటారు, వారు 30 లక్షలు ఉంటారు, వారు 4 లక్షలు ఉంటారో మనకు తెలియదు. ఇట్టి లక్షల కాల్బలాన్ని దైవజనుడైన మోషే ద్వారా దేవుడు ఏం చేశాడంటే, ఐగుప్తు యొక్క ఇనుప కొలిమిలో నుండి, ఐగుప్తు యొక్క దాసత్వములో నుండి, ఐగుప్తు యొక్క ఆ బానిసత్వములో నుండి దేవుడు ఈ పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తున్నప్పుడు, దేవుని బిడ్డలారా, నడిపిస్తున్నప్పుడు వీరు ఐగుప్తు దేశంలో 1 కాదు 2 కాదు, దాదాపుగా 10 అద్భుతాలకు పైగా వీరు కళ్ళతో చూశారు, చెవులతో విన్నారు. మార్గ మధ్యంలో కూడా అద్భుతాలు చూసిన వాళ్ళు. చివరికి ఈ ప్రయాణము కొనసాగుతున్న దినాలలో దేవుని బిడ్డలారా, ఓసారి ఈ ఇశ్రాయేలీలో పెద్దలు అనబడిన వారు, ఇశ్రాయేల్లో నాయకులు అనబడిన వారు, ఇశ్రాయేల్లో ఘనులు అనబడిన వారు, దేవుని బిడ్డలారా,
వీరందరూ వచ్చి అహరోనుతో ఆలోచన చేస్తారు. అహరోనుతో చేసిన ఆలోచన ఏమిటంటే, మమ్మలను నడిపించిన వాడు మోషే ఏమైపోయాడో మాకు తెలియదు. దాదాపుగా అతని ముఖాన్ని మేము చూడక, అతని స్వరాన్ని వినక 40 పగళ్ళు 4 రాత్రులు దాటిపోయింది. అతగాడు ఏమైపోయాడో మాకు తెలియదు. కానీ మొత్తానికి మాకు ముందు ఒక దేవతను నువ్వు చేయాలని చెప్పారు. చేయాలని చెప్పినప్పుడు అహరోను దేవుని బిడ్డలారా మంచి నేర్పరి. దేంట్లో నేర్పరంటే దేవుని బిడ్డలారా వెండితోనూ బంగారముతోనూ కొన్ని బొమ్మలను అతను బాగా చేయగలుగుతాడు. అతడు ఒక మాట అన్నాడు. అహరోను ఏమన్నాడంటే, మీరు ఒక దేవతను అడిగారు, మీరు ఒక దేవుణ్ణి అడిగారు మా ముందు నడవటానికి. అయితే మీరందరూ ఒక పని చేయండి. మీ కుమార్తెలకు, మీ కుమారులకు, మీ కోడాన్లకు, మీ యొక్క భార్యలకు, మీ యొక్క చెవులకున్న ముక్కులకున్న మొత్తానికి ఆ ముక్కరాలను, ఆ కమ్మలను, పోగులను తీసుకురామని చెప్పాడు. తెచ్చారు, అహరోనికి ఇచ్చారు. అహరోను ఏం చేశాడు, అగ్నిలో పూటం వేస్తే అదొక ఎద్దు దూడ తయారైపోయింది, బంగారు దూడ అయిపోయింది. దేవుని బిడ్డలారా ఈ బంగారు దూడ అయిపోయిన తర్వాత ఇక అక్కడ ఉన్న విషయం అంతా మీకు తెలుసు. ఇంకా అక్కడ విషయాన్ని నేను అక్కడికి ఆపి ఇప్పుడు చదువుకున్న వాక్యంలోకి వెళ్తాను. అక్కడ విషయానంతా చెప్తే ఈ వాక్యంలోకి మనం వెళ్ళలేం. ప్రభుకు మహిమ కలుగును గాక. దాన్ని కూడా మరలా చెప్తాను, అక్కడ వరకు వినండి. ఇంకా దేవుడుండి మోషతో ఏమన్నాడంటే, దేవుని బిడ్డలారా మీరు లోబడనొల్లని ప్రజలు గనక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మల్ని సంహరించదనేమో అని మోషతో చెప్పాను. ఏమండి, ఒకసారి మీరు జాగ్రత్తగా ఈ మాటను ఆలోచన చేయండి. ఈ మాట మనుషుడు పలికిన మాట కాదు సుమా. ఈ మాట ఒక ఘనుడు పలికిన మాట కాదు దేవుని సంగమా. ఈ మాట ఒక అధికారి పలికిన మాట కాదు దేవుని బిడ్డలరా. ఈ మాట పలికినవాడు సర్వశక్తుడైన దేవుడు. ఈ మాట పలికినవాడు మహిమగల దేవుడు. ఈ మాట పలికినవాడు సృష్టికర్త అయిన దేవుడు. చప్పట్లు కొట్టి అందరూ ప్రభుని ఘనపరచాలి. ఏమన్నాడు ప్రభు అంటే, మీరు లోబడనొల్లని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను. చూశారండి ఎట్లా ఉంటుంది. ఇంకా ఈ మాట విన్న తర్వాత ఎట్లుంటుందో ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు చెప్పాడు, మీరు లోబడనొల్లని ప్రజలు, మీరు మొండి ప్రజలు, మీరు తలబిరుసు కలిగిన ప్రజలు, మీరు తిరుగుబాటు కలిగిన ప్రజలు. అవునా దేవుని బిడ్డలారా? మోషే ఇట్టి ప్రజలకు తోడుగా నేను ఎట్ట రావాలి? వినండి అమ్మా, ఈ మండి ప్రజలకు తోడుగా, ఈ కఠినులైన ఈ ప్రజలకు తోడుగా, ఈ తల బిరుసు కలిగిన ప్రజలకు తోడుగా, ఈ తిరుగుబాటు కలిగిన ప్రజలకు తోడుగా నేను ఎట్లా రావాలి? అస్సలు నేను రాను, నేను వస్తే చంపుతానన్నాడు. అంతేనా? ఉందా? నేను వస్తే
నేను వస్తే చంపుతాను. దేవుడు చంపుతాడు, దేవుడు బతికిస్తాడు. జాగ్రత్త సుమా. ఏలి కుమారులు ఇట్లా దేవుని మందిరం దగ్గర పరిచర్య చేస్తున్నారంట. ఏలి కుమారులు పరిచర్య చేస్తుంటే వాళ్లకు తిని బాగా కొవ్వు పట్టిపోయినారు. ఆల్రెడీలా తండ్రి పెళ్ళిళ్ళు చేశాడు, పెళ్ళాలు పెట్టుకొని దేవుని బిడ్డలారా ఏలి కుమారులు వ్యభిచారం చేయడం మొదలుపెట్టారు. దేవుడు చూశాడు, ఇద్దరిని చంపి పారేశాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన దహించు అగ్ని వంటివాడు. అక్కడనే ఉన్నవాడు భయభక్తులతో ఉన్న సమూయేలు ఇశ్రాయేలు దేశానికి ఒక గొప్ప ప్రవక్తగా దేవుడు ఎత్తిపట్టాడు. చప్పట్లు కొడతారా? ప్రభుకు మహిమ కలుగును గాక. నేను ఎప్పుడు చెప్పేది ఒకే మాటనే, అది మీ మాటలను బట్టి, మీ ప్రవర్తనను బట్టి, మీ సంస్కారాన్ని బట్టి నువ్వు గుండెల్లో దేవునికి ఎంతో చోటిస్తావో అంతగా దేవుడు పట్టుకొని వస్తాడు. స్తోత్ర. నేను మొన్న రత్నమొక్కలు ఇంటికి అడుగునప్పుడు అక్కకు ఒక మాట చెప్పాను. అక్క, బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు క్రీస్తులో గుప్తమై ఉన్నాయంట. క్రీస్తుకు గుండెల్లో ఎవడైతే చోటిస్తాడో, ఏ యువతి ప్రభుకు చోటిస్తుందో వాళ్ళు ధన్యులైపోతారు. బుద్ధి, జ్ఞానములు, సర్వ సంపదలు క్రీస్తులో క్లుప్తమని, క్రీస్తును కలిగి ఉన్నప్పుడు భౌతికంగా ఇవన్నీ ప్రభు ఏం చేస్తాడంటే అనుకరిస్తాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఈ విధంగా మీరు లోబడనోళ్ళని ప్రజలు గనక నేను మీతో కూడా రాను, ఒకవేళ వచ్చాన మోసే మిమ్మల్ని చంపుతాను అన్నాడు. ఎవరిని చంపుతా అన్నాడు? ఇప్పుడు సంఘాన్ని చంపుతా అన్నాడు. ఎవరిని చంపుతా అన్నాడమ్మా? అవునా? ఒకసారి మీరు బాగా ఆలోచన చేయండి. దేవుడు మోషేతో ఏమన్నాడో తెలుసా? మోషే, నువ్వు అడ్డు రాకాకు, నీవు అడ్డు రాకాకు మోషే. నువ్వు నా దగ్గర విన్నపాన్ని చేయకాకు మోషే. నా దగ్గర నువ్వు ప్రార్థన చేయకాకు మోషే. వీళ్ళనందరినీ చంపి పారేసి నీ సంతతిని నేను ఏం చేస్తాను తెలుసా? మరలా ఇంతకడికి ఎక్కువగా అభివృద్ధి చేస్తా అంటాడు దేవుడు. దేవుని కాడ మనము ఏ పాటి వాళ్ళమండి? నీ బంధువుల కాడ, నీ రక్త సంబంధికుల కాడ, నువ్వు చేసే వీధుల్లో అక్కడ నువ్వు గొప్ప వాళ్ళకు కావచ్చు, కానీ దేవుని కాడ అందరము నిరుత్తరులమే. ఆ విషయాన్ని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. వీళ్ళని మొత్తము చంపి పారేస్తాను మోసే. చంపి పారేసి నువ్వు నాకు ఎంత నమ్మకంగా ఉన్నావో, ఎంత సాత్వికంగా ఉన్నావో నీ సంతాన్ని పైకి తీసుకొని వస్తా, డెవలప్ చేస్తా అంటాడు. అప్పుడు మోషే అంటాడు, ప్రభు మంచి పని అయినా చేయమని చెప్పలేదు. మోషే ఏం చేశాడంటే, దేవుని బిడ్డలారా, ఆత్మ తీవ్రత కలిగి దేవుని కోపము నుండి సంఘాన్ని ఏం చేశాడంటే కాపాడగలిగినాడు. ప్రార్థన చేసి. మరొకసారి చప్పట్లు కొట్టండి. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ విధంగా దేవుని బిడ్డలారా, దేవుడు నేను మీతో కూడా రాను అన్నాడు. ఒక మాట చెప్తా, 2-3 ఉదాహరణలు చెప్పి నేను వాక్యంలోకి వెళ్తాను. అప్పుడు మీరు జాగ్రత్తగా వినండి. ఇవి అన్నీ కలిసి ప్రభుకు మహిమ కలుగునుగాక. ఇప్పుడు మీ కుమార్తెలు ఉన్నారనుకోండి, ఇప్పుడు మీ కుమారులు ఉన్నారనుకోండి, వారు ఉన్నత విద్య కొరకు, పై చదువుల కొరకు ఒక హాస్టల్కి వెళ్ళడము, లేదా ఇతర జిల్లాలకు, ఇతర రాష్ట్రాలకు వెళుతున్నప్పుడు, దేవుని బిడ్డలారా, మేము రాము అని మీ పిల్లలకు ఓ తల్లిదండ్రులుగా మీరు అన్నారనుకోండి, మేము అక్కడ విడిచిపెట్టనీక రాము అన్నారనుకోండి, ఎట్లుంటుందో ఒకసారి ఆలోచన చేయండి.
దేవుని బిడ్డలారా, మేము రాము అన్నారనుకోండి, మీ పిల్లల మనసు ఎట్టుంటుంది? ఇంటికా నుంచి వాళ్ళు పోగలుగుతారు అక్కడికి? ఇప్పుడు స్టెల్ నిడ్సనికి సంవత్సరం నువ్వు పోయినావా లేదా? ఎందుకు? నీ బిడ్డ కనుక నువ్వు ఏం చేసినావు? నువ్వు పోయినావు. నేను రానమ్మంటే పోతుందా? కొంచెం కష్టం అవుతుంది. ఒక్కటి పోయినా డ్రెస్ కొనుక్కుని హాస్టల్కి పోయినా కాంతమ్మకు నీకేమైతే అంటే దిగులు బొగులు, హాస్టల్కి ఎట్ట పోయిందో, రూమ్ ఎట్టుందో, ఇదంతా కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. ఒకసారి ఎలియాజర్ను కూడా విజయవాడలో హాస్టల్కి ఇడిచిపెడుతున్నప్పుడు, ఏమ్మ కీర్తనమ్మ మీ అత్త ఏడుపు, బిడ్డను పంపించినట్టు ఏడుస్తుంది. ఇంకా పెద్ద కొడుకు కదా ఏడుస్తుంది. ఇంకా స్తోత్రం ప్రభుకు అంటే ఒకసారి ఆలోచన చేయండి. మీ పిల్లలకు మీరు తోడుగా పోతున్నా, మీరు ఇడిచిపెట్టి వస్తున్నప్పుడు, నన్ను కూడా ఇడిచిపెడేటప్పుడు ఏడ్చినావు కదా, ఒప్పుకో. ఏడ్చినారా? మరి ఏడ్చిన అంటారు. నువ్వు ఒప్పుకోకుండా పాపను ఒప్పుకుంటు ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు రాజు ఇప్పుడే ఆలోచన చేస్తున్నాడేమో పావని, ఇప్పుడే చెప్తుంటే ఏమో నా బిడ్డలు పెద్ద నిజంగా. ఇప్పుడు మీ పిల్లలను మీరు ఎప్పుడైనా పంపాల్సిందే. మన కాడ ఎంతను 10 వరకు తర్వాత వాళ్ళని బయటకు పంపాల్సిందే. వాళ్ళ ఉన్నతమైన విద్యలు పై చదువుల కొరకు మనం పంపుతున్నప్పుడు, నేను రాను పొమ్మ, మీ అమ్మ రాదు పోమ్మ, ఇంకా ఆడ కొడుకు బిడ్డ ఏమవుతారు? ఇంకా బోరున ఎడచారా ఏడవా? నేను రాను పో, మీ అమ్మ రాదు పో, మీ అన్న రాడుపో, మీ తమ్ముడు రాడుపో, అసలు మేము ఎవరు రాపో అని అన్నారనుకో, పరిస్థితి ఎట్టుంటుంది? చాలా బాధాకరంగా ఉంటుంది, ఉండదా? ఓకే. తరువాత కొత్తగా పెళ్ళైన వాళ్ళలో దేవుని బిడ్డలారా, కూతురుతో పాటు అల్లుడు రాకపోతే ఆ ఇంటికి ఎట్లుంటుంది? ఒకసారి మీరు ఆలోచించండి. కొడుకుతో పాటు కోడల ఇంటికి రాకపోతే ఎట్లుంటుందో ఒకసారి మీరు ఆలోచించేయండి. ఏమైందేమో అంతా అయ్యమయ్యం కదా. ఇంకొక మాట చెప్తా ఉదాహరణంగా. మీరు 1 నెల కష్టపడి ఉంటారు, 2 నెలలు కష్టపడి ఉంటారు, 3 నెలలు కష్టపడి ఉంటారు దేవుని బిడ్డలారా. అయితే ఆ కష్టపడిన నెల జీతము, ఆ 2 నెలలు 3 నెలల జీతము మీ ఎంట రాకపోతే కుటుంబ పరిస్థితులు ఎట్టుంటాయి ఒకసారి ఆలోచించేయండి. కరెంటు బిల్లు ఏమైపోతుంది? టీవీ బిల్లు ఏమైపోతుంది? పేపర్ బిల్లు ఏమైపోతుంది? సెల్ బిల్లు ఏమైపోతుంది? మార్కెట్లో ఇవన్నీ ఏమైపోతాయి? అన్నీ అయిపోతాయి, అన్నీ అప్పులు అయిపోతాయి. అంటే మీ జీతం మీకు వెంట వస్తే కుటుంబంలో ఆర్థికంగా, ఫైనాన్షియల్గా క్షేమకరంగా ఉంటుంది. అవునంటారా కాదంటారా? దేవుని బిడ్డలారా, మరి మీరు మీ పిల్లలతో పాటు వెళితే మీ పిల్లలకు నెమ్మది ఉంటుందా ఉండదా? ఉంటుంది దేవుని బిడ్డలారా. అదేవిధంగా కొత్తగా పెళ్ళైన వాళ్ళలో వారు ఇద్దరు క్షేమంగా ఉంటే అక్కడ ఇక్కడ 2 కుటుంబాలకు ఆదరణ నెమ్మది ఉంటుందా ఉండదా? ఉంటుందిగా. అయితే దేవుని బిడ్డలారా, అరణ్య సంఘమైన ఈ ఇశ్రాయేలీలను దేవుడు ఏమన్నాడంటే, మీరు లోబడనొల్లని ప్రజలు. ఏ ప్రజలంట? మీరు లోబడనొల్లని ప్రజలు కనుక, మీరు తిరుగుబాటు ప్రజలు కనుక, మీరు మొండి ప్రజలు కనుక, మీరు తల బిరుచగలిగిన ప్రజలు కనుక నేను మీకు తోడుగా రాను, నేను మీ వెంట రాను, నేను మీకు సహాయము చేయను. పోరి, మీరు సాగిపోరి. నేను అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకి ఇస్తాను దేశానికి. మోషే తీసుకుపో, మోషే తీసుకుపో, మోషే తీసుకుపో అంటున్నాడు మోషేను. మోషే అయితే దేవుని బిడ్డలారా కట్టుగదలడం లే. దేవా, నువ్వేమో రానంటున్నావు, దూతనైతే పంపుతానంటున్నావు. ఒక దూత వస్తాడు, అతడి మార్గాన్ని సరళం చేస్తాడు, ఇక వెళ్ళిపో అంటున్నాడు మోషేను దేవుడు. ఈ సంఘాన్ని తీసుకొని వెళ్ళిపో, నేను అస్సలు ఈ సంఘానికి తోడుగా ఉండను అని దేవుడు ఎంతో కోపంతోనూ, దేవుడు ఎంతో ఉగ్రతతోనూ, దేవుడు ఎంతో బాధతోనూ, వీళ్ళంతా మూర్ఖ జనాంగం, వీళ్ళకి నేను తోడుగా రాను అని చెప్పినప్పుడు మోసే ఏం చేశాడో తెలుసా? దేవుని బిడ్డలారా, ఆయన ఆ సంఘం దేవుని సహాయంతో ముందరికి తీసుకొని వెళ్ళటానికి ప్రభువు దగ్గర ముమ్మారు ఏం చేశాడంటే, 3 సార్లు ఏం చేశాడంటే దేవుని బిడ్డలారా ఎంతో కన్నీళ్ళు కార్చి
ఎంతో దేవుని బిడ్డలారా ఆకలి కొని, ఎంతో దప్పిక కొని ఆయన దేవుణ్ణి బ్రతిమలాడితే దేవుడు ఏమయ్యాడంటే కనికరపడ్డాడు. చప్పట్లు కొడదాం. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వారు చేసిన దేవుని బిడ్డలారా పొరపాటేంటో, వారు చేసిన తప్పిదం ఏంటో, వారు చేసిన పాపం ఏంటో తెలుసా? దేవుని బిడ్డలారా, ఆ బంగారుతో వారు దూడను చేసుకున్నారు. ఏం చేసుకున్నారమ్మా? దూడను, ఎద్దు రూపాన్ని చేసుకున్నారు. దాన్ని చేసుకొని దానికి సాగిలపడి దానికి నమస్కారం చేసి నాట్యం ఆడుతున్నారంట, డ్యాన్స్ చేస్తున్నారంట. దేవుని బిడ్డలారా, అది చెప్పాలో చెప్పకూడదు, కానీ అంత విడిగా దేవుని బిడ్డలారా ఈ యొక్క ఇశ్రాయేలీల ప్రజలు దాని ముందర డ్యాన్స్ వేయడం మొదలుపెట్టారంట. ఎట్లా డ్యాన్స్ వేయడం మొదలుపెట్టారు, ఎట్లా నాట్యం వేయడం మొదలుపెట్టారంటే, కొన్ని గ్రంథాలు తిరిపివేస్తే ఆ గ్రంథాలలో బైబిల్ పండితులు చెప్పిన మాటలు ఏమిటంటే, ఈ దూడని ఎత్తుకొని వారు వస్త్రాలు ఇప్పేసి దిగంబరులై నాట్యం ఆడారంట. ఎంత పనికి మాలిన వాళ్ళు చూడండి, ఎంత బుద్ధిహీనులో చూడండి వాళ్ళు. దేవుని బిడ్డలారా, ఎంత బస్టు పట్టిన ప్రజలు ఒకసారి మీరు ఆలోచన చేయండి. అట్టి సంఘానికి తోడుగా నేను రాను అని దేవుడు ఏం చేస్తున్నాడంటే, దేవుని బిడ్డలారా ఒక గొప్ప హెచ్చరికను దేవుడు మోషేకు తెలియజేశాడు. ఆ మాట దేవుని బిడ్డలారా ఆ 106వ కీర్తనలో 19:20 ఒకసారి చూడండి. 106వ కీర్తనలో దేవుని బిడ్డలారా 106వ కీర్తన ఓరేబులో వారు దూడను చేయించుకొనిరి, పోత పోసిన విగ్రహమునకు వారు నమస్కారము చేసిరి. తర్వాత తమ మహిమాస్పదమును గడ్డిమే ఎద్దు రూపమునకు మార్చిరి. చూశారా దేవుని సంగమా? దేవుని వాక్యం ఇక్కడ ఏమని సెలవిస్తుంది? దేవుని బిడ్డలారా, ఓరేబులో వారు దూడను చేయించుకునేది. ఓరేబులో ఏం చేయించుకున్నారంటమ్మా? దూడను చేయించుకొనిరి. పోత పోసిన విగ్రహమునకు వాళ్ళు ఏం చేశారంట? నమస్కారం దానికి చేశారు. తమ మహిమాస్పదమును గడ్డి మేయు ఎద్దు రూపమునకి ఏం చేశారంట? మార్చారంట. ఈ విధంగా వారి శాస్త్రాలు ఉన్నప్పుడు, ఈ విధంగా దేవుణ్ణి త్వరగా మరిచిపోయి, ఈ విధంగా వారి హృదయాలు మనసులు త్రిప్పబడినప్పుడు దేవుని బిడ్డలారా వారి మీదికి దేవుని కోపము వారి మీదకి వచ్చేసింది. దేవుని కోపం వారి మీదకి వచ్చేసి దేవుడు పలికిన మాటను మనం చదువుకున్నాం. మోసే, వారు లోబడనులని ప్రజలు, మోసే నేను వారికి తోడుగా రాను అన్నాడు. చూశారా దేవుని బిడ్డలారా, దేవుడు తోడు రాకపోతే ఏం కలుగుతుందో తెలుసా? అపజయము కలుగుతుంది. దేవుడు తోడు రాకపోతే ఏం కలుగుతుందో తెలుసా? శత్రువు ఎదుట వీరు నిర్మూలమైపోతారు. దేవుడు తోడు రాకపోతే వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకొనలేరు. దేవుని బిడ్డలారా, ఈ లోకములో మన చివరి శ్వాస వరకు మనకు తోడుగా ఉన్నవాళ్ళు ఎప్పుడు పటలున రాలిపోతారో తెలియదు, కానీ నీ కన్నులు మూత పడేంత వరకు, మన కన్నులు మూత పడేంత వరకు శాశ్వతుడైన దేవుడు తోడుగా ఉండునట్లుగా సత్తు ప్రవర్తన కలిగి బతుకుదువు గాక. మన విజయవాడ మహాసభల్లో చెబుతుంటారు దేవుని బిడ్డలారా, ఈ ఐపీసీ పరిచర్యకు వ్యవస్థాపకులైన పిఎం సామెలే గారు మనలను విడిచిపోయారు, కానీ ఆయనను వాడుకున్న దేవుడు, ఆయనను నిలబెట్టిన పరిశుద్ధుడైన దేవుడు మనకు కూడా తోడై ఉన్నాడని
దైవజనులు చెప్తుంటారు, ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈ లోకములో దేవుని బిడ్డలారా, మనకు తోడున్నవారు, వారు తండ్రి అయినా, మనకు తోడున్నవారు తల్లి అయినా, మనకు తోడున్నవారు అన్నదమ్ములైనా, మనకు తోడున్నవారు అక్క చెల్లెళ్ళైనా, మనకు తోడున్నారు బంధుమిత్రులు స్నేహితులైనా ఎప్పుడో ఒకప్పుడు విడిచిపోతారు. కానీ దేవుడు విడిచిపోతే జీవితం అపజయాలతో, భయంకరమైన స్థితిగతులతో జీవితం ఉంటుంది. నేను మీతో కూడా రాను. దేవుని బిడ్డలారా, దేవా నేను పలాని పనిని ప్రారంభిస్తున్నాను, నేను పలాని పనికి పూనుకుంటున్నాను, ప్రభువా పలాంది చేయాలనుకున్నాను, నువ్వు నాకు తోడుగరా, నా పక్షాన్ని నిలబడి దీన్ని కొనసాగించు అని దేవుణ్ణి బ్రతిమలాడాలి. దేవుడు తోడుగా ఉంటే సఫలం ప్రబలమవుతుంది. దేవుడు తోడు లేకపోతే అది విఫలమైపోతుంది, వినాశనానికి దారి తీస్తుంది. ఈ వాక్యాన్ని బట్టి కూడి వచ్చిన సంగమా, దేవుణ్ణి తోడుగాన దూరమై ఉంటే కన్నా ఈ దినమే మనం పశ్చాత్తాపడాలి, ఈ దినం మనం దిద్దుకోవాలి, ఈ దినమే మనం ప్రభు వైపు తిరిగి గోజాడాలి. దేవుని తోడు మనకు కావాలి. అందుకే దేవుని బిడ్డలారా, రాను నేను రాను నేను రాను అని దేవుడు చెప్పాడు. రాను 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 దేవుడు చెప్తే చూస్తారా, దేవుడు ఆ మాట చెప్పాడు. చూపిస్తాను చూడండి. నిర్గమకాండములో దేవుడు నేను రాను అని ఇప్పుడు మనం చదువుకున్న వాక్యములో ఉందా? ఎన్నో వాక్యాన్ని చదువుకున్నాం? 33 చదువుకున్నాం కదా. 33 చదువుకున్నాం కదా. అయితే ఇంకొక చోట కూడా దేవుడు అది చెప్తాడు. దేవుని బిడ్డలారా, నేను మీకు వాక్యాన్ని చూపిస్తాను, మీరు చూడండి. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈ 32వ అధ్యాయములో 34 వాక్యంలో ఒకసారి చూడండి. కాబట్టి నువ్వు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును. నేను వచ్చు దినమున వారి పాపమును వారి మీదికి రప్పించదనని మోషతో చెప్పాను. ఎంత కఠినంగా దేవుడు మాట్లాడుతున్నాడో చూడండి. ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడా లేదా? మోషే, ఈ ప్రజలను తోడుకుని నువ్వు పో, నా దూతను పంపుతాను. నేను వస్తా అంటున్నాడా? నేను వచ్చానా? వాళ్ళ పాపం వాళ్ళ నెత్తిమినికి తెప్పిస్తా. వాళ్ళ పాపం ఎక్కడికి తెప్పిస్తా? వాళ్ళ పాపం వాళ్ళ మీదికి తెప్పిస్తా. ఆ పాపాన్ని బట్టి వాళ్ళు నలిగిపోతారు, ఆ పాపాన్ని బట్టి వాళ్ళు నాశనం అయిపోతారు. నువ్వు పో అంటున్నాడు. ఆ మాట చెప్పిన తర్వాత అక్కడ దేవుని బిడ్డలారా, ఇంకొక చోట ఇదే మాట దేవుడు అన్నాడు. అది కూడా నేను మీకు చూపిస్తాను. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యేసు రక్తమే ప్రభుకు మహిమ కలుగునుగాక. ఇక్కడ 33వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా, 33వ అధ్యాయంలో మొదటి వచనాల నుంచి, మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను నీవు ఐగుప్తు దేశం నుండి తోడుకొని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతోనూ ఇస్సాకుతోనూ యాకోబుతోనూ ప్రమాణం చేసి నీ సంతానమునకు దీన్ని నిత్యదనని చెప్పిన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు లేచి పోండి, నేను నీకు ముందుగా దూతను పంపి. చూశారండి ఏమండి ఏం చెప్తున్నాడు దేవుడు ఇక్కడ? ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు దేవుడు? మీరు లేచి పోండి, నా దూతను నీకు ముందుగా పంపుతాను, ఆ 7 జాతుల వాళ్ళను తొలగిస్తా అని చెప్తున్నాడు.
మన లెక్కటల్లమైతే ఏం చేస్తామో తెలుసా? కాలు ఎరిగేసి భుజాలు ఎగిరేసి దేవుడు తన దూతను పంపుతాడంట, నాకు ఇంకా దిగులు లేదు చింత లేదని వెళ్ళిపోతాం. అవునా? దేవుడు తన దూతను నాకు తోడు పంపుతాడంట, దేవుడు స్వరం ఇచ్చి మాట్లాడాడు, దేవుడు ప్రత్యక్షత ఇచ్చి మాట్లాడాడు, దేవుడు ప్రత్యక్షమైనతో మాట్లాడాడు, తన దూతనే నాకు తోడుగా పంపుతాడంట. నాకేమి ఇంకా భయము, నాకేమి ఇంకా దిగులు, నాకేమి చింత, నాకేమి ఇంకా ఎలాంటి భయభీతులు అని దేవుని బిళ్ళరా సాగిపోయి తొల్లం. కానీ మోషే అక్కడికి తృప్తి పడలేదు. మోషే బాగా గ్రహించినాడు, దేవుడు రాడని తెలుసుకొని గ్రహించాడు గనక ఏం చెప్పాడో తెలుసా? దేవుని బిళ్ళరా, దేవుణ్ణి ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు దేవుణ్ణి ఏం చేశాడంటే బ్రతిములాడి 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 బ్రతిములాడితే అప్పుడు దేవుని యొక్క మనసును, హృదయాన్ని మోసే సంఘం ఎడల తిప్పగలిగాడు. గట్టిగా సప్పర్లు కొట్టండి, బేట అక్క కొడుతుంది. సంఘానికి వస్తున్న ముప్పును ఎవరు గ్రహించలేకపోయారో, సంఘానికి వస్తున్న విపత్తును ఎవరు కనిపెట్టలేకపోయారో, సంఘానికి వస్తున్న ప్రయాణంలో ప్రమాదాలను ఎవరు గ్రహించలేకపోయారు. కానీ ఆ సంఘం కొరకు అభిషేకం పొందుకున్న దైవజనుడైన మోసే, ప్రభువా నీ కోపం మలుపుకో, నీ ఉగ్రతను తిప్పేసుకో, అయ్యా వీళ్ళు నీ ప్రజలయ్యా, అయ్యా నువ్వు అద్భుతాలు చేసి విడిపించిన వాడవయ్యా, అయ్యా నీ బాహుబలాన్ని చాపి నువ్వు బయటికి తీసిన ఈ ప్రజల వైపు నువ్వు రావాలి, నువ్వు రావాలా అని మోసే భార్యను వదిలిపెట్టి, పిల్లలను విడిచిపెట్టి, గుడారాన్ని విడిచిపెట్టి రేయి పగులు కొండ మీద సాగిలి పడి ప్రార్థన చేస్తే అప్పుడు సంఘానికి తోడుగా వస్తున్నాడు ఆ కనికర ప్రేమ స్వరూపుడు. ప్రార్థన విని స్తోత్రం 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 స్తోత్రం. చూశారా? సంఘ కాపరి. నేను సంఘాలకు మారిపోయే వాళ్ళ గురించి మాట్లాడడం లేదు. ఒక్కొక్క సంఘానికి 3 సంవత్సరాలు ఉండేవాళ్ళు ఉంటారు, 5 సంవత్సరాలు ఉండేవాళ్ళు ఉంటారు. దేవుని బిడ్డలారా, అట్టి కాపర్ల గురించి నేను మాట్లాడడం లేదు. కానీ దేవుడు ఒక కాపరికి ఒక సంఘాన్ని అప్పగించుంటాడు. ఆ సంఘం కొరకు ఆ కాపరి పడుతున్న ప్రయాసను బట్టి ఆ సంఘము క్షేమాభివృద్ధికరంగా ఉంటుంది. ప్రభుకు మహిమ కలుగును గాక. మిమ్మల్ని అందరినీ ప్రభు మాకు అప్పగించాడు, నాకు పాశ్రమకు అప్పగించాడు. మిమ్మలను మీ కొరకు కుటుంబం కొరకు, పిల్లల కానుంచి పెద్దల వరకు, ఎవరికి ఆరోగ్యం కావాలనో, ఎవరికి పెళ్లి కావాలనో, ఎవరికి విద్య బుద్ధులు కావాలనో, ఎవరికి ఎలాంటి అవసరాలు కుటుంబాలు ఉన్నాయో, ఎవరికి రక్షణ భాగ్యం కావాలనో ఇవన్నీ కనిపెట్టి ప్రార్థనలు చేస్తున్నాం. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక గొప్ప ఆత్మ తీవ్రత కలిగి, ఒక భారం కలిగి దైవజనుడైన మోసే ఈ విధంగా ప్రార్థన చేశాడు. రెఫరెన్స్లు రాసుకోండి, చదవద్దు కానీ రెఫరెన్స్లు ఇస్తాను, రాసుకోండి. ఇంటికి వెళ్ళాక మీరు చదువుకోండి మోసే చేసిన ప్రార్థనలు. దేవుని బిడ్డలారా, నిర్గమకాండములో 32వ అధ్యాయము 11 నుండి 13 వరకు మోసే చేసిన విజ్ఞాపనను బట్టి దేవుడు తన నిర్ణయాన్ని మార్చుకోగలిగాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. అది మొదటి విషయం. 2, దేవుని బిడ్డలారా, నిర్గమకాండము 32వ అధ్యాయము, నిర్గమకాండం 32వ అధ్యాయము 31 నుంచి 34 వరకు మోసే, దేవుని బిడ్డలారా, మోసే ఏం చేశాడో తెలుసా? నీ గ్రంథములను నా పేరు తుడిపి పెట్టు అన్నట్లుగా తనకు పరలోకం కోల్పోయినా పర్వాలేదు కానీ సంఘానికి దేవుడు తోడుగా ఉండి సంఘానికి క్షమించి సంఘానికి క్షేమపూర్తికరంగా నడిపించాలని గొప్ప భారం
భారంతో ప్రార్థన చేసిన వాడే మోసే, సంఘ కాపరి. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. పోయిన వారము మేరక కొడుకును గద్దించాను. ఈ వారం మందిరంలో కనపడలేదు. వచ్చే వారం మేరక కనపడతలేదు, నాకు తెలియదు. ప్రభుకు మహిమ కలుగును గాక. సంఘ కాపరి అంటే ఏందనుకున్నారు? ఏమన్నాడు ఒకసారి మీరు బాగా ఆలోచన చేయండి. నా పేరు ఆ గ్రంథంలో తుడుపు పెట్టినా పర్వాలేదు, కానీ ఈ సంఘాన్ని మాత్రం క్షమించాలయ్యా, ఈ సంఘం పైన నీ కనికరం ఉండాలయ్యా, ఈ సంఘం మీద నీ ప్రేమతో ముందరికి తీసుకుపోవాలని ప్రార్థన చేసిన వాడు కాదా? అవునా కాదా? ఏందండి, ఏమి ప్రార్థన చేశాడండి? దేవుని బిడ్డలారా, నాది తప్పు ఉంటే మీరందరూ నా బిడ్డలు ఆత్మ సంబంధంగా 2 చేతులు జోడించి మిమ్మల్ని నేను క్షమాపణ అడుగుతాను. కానీ మీది తప్పు ఉంటే నన్ను వచ్చి క్షమాపణ మీరు అడగాలి. అది దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. స్తోత్రం. నాది తప్పు ఉంది అనుకోండి, పాస్టర్ నీ తప్పని చెప్పండి. 2 చేతులు జోడించి మీరు నా పిల్లలు, మిమ్మల్ని అడుగుతాను, నన్ను క్షమించండి. ఒకవేళ పొరపాటు ఉంటే అని అడుగుతాను. పొరపాటులు మీవి పెట్టుకొని దేవుని బిడ్డలారా మరి గద్దిస్తే, దేవుని బిడ్డలారా వచ్చి సేవకుని కాడ పశ్చాత్తాపడితే, సేవకుడు ఆశీర్వదిస్తే ఆశీర్వదించబడతారు. ప్రభుకు మహిమ కలుగును గాక. సేవకుడు దీవిస్తే దీవించబడతారు. ఓసారి దైవజనుడైన ప్రవక్త అయిన ఎలీషా వెళ్ళిపోతుంటే ఈ యవనస్తులు ఏం చేశారో తెలుసా? బోడివాడా 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 అని ఏం చేశారండి? ఏలన చేశారు. ఈరోజు మమ్మల్ని కూడా ఎంతోమంది ఏలన చేసే వాళ్ళు ఉంటారు, అయినా భయపడం. ప్రభు తోడై ఉంటాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. బోడివాడా 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 అని ఏలన చేస్తే ఏం జరిగింది? దేవుడు అడవిలో నుంచి ఏం పంపాడన్నా? ఎలుగుబంట్లను 40 మందిని వచ్చి ఏం చేసినాయి? చీల్చి, ఈ తల్లిదండ్రులు బుద్ధి చెప్పొద్దు, వీళ్ళకు బుద్ధి చెప్పింటే ఆయన తోలిపోకపోదురుగా. తప్పు తల్లిదండ్రులది. బెల్టులు తెగాలి పిల్లలకు. దేవుని బిడ్డలారా, ఈత బరిగలు ఇరగాలి. బైబిల్ దేవుడు చెప్పాడు. బోడివాడా 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 అని అంటే ఆయన మనసులో బాధపడినాడు. దేవుడు చూసి ఎలుగుబంట్లను పంపాడు. ఇప్పుడు ఎలుగుబంట్లు రావు, కానీ రోగాలు తెగులు వచ్చి మీద పడతాయి. అవునా భరతం బాగా? ఇది వాస్తవం. చాలా జాగ్రత్త ఉండాలి. దేవుని బిడ్డలారా, ఈ దైవజనుడైన మోసే ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క మనస్సు కొంత తిరిగింది. మరల దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే అంటాడు, అయ్యా నువ్వేమో వెళ్ళిపోమంటున్నావు, నీవేమీ ప్రజలను తోలుకొని పోమంటున్నావు, నువ్వేమో తోడుగా రానంటున్నావు, కానీ నాకు తోడుగా ఎవరిని పంపుతావు నువ్వు చెప్పు ఇప్పుడు అని దేవుణ్ణి అడుగుతున్నాడు. ఒకసారి చూడండి ఆ వాక్యాన్ని. దేవుని బిడ్డలారా, ఆ 3వ వాక్యాన్ని నేను చెప్పలేదు కదా? 3వ వాక్యం, దేవుని బిడ్డలారా, మోసే చేసిన 3వ ప్రార్థన, నిర్గమకాండం 33వ అధ్యాయము 12 నుంచి 16 వరకు. ఆ మాట రాసుకున్నారా? రాసుకోలేదు కదా? దేవుని బిడ్డలారా, నిర్గమకాండము 33వ అధ్యాయం 12 నుంచి 16 వరకు అక్కడ మోసే కూడా ప్రార్థన చేశాడు. మోసే యెహోవాతో ఇట్లా, నేను చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నువ్వు నాతో చెప్పుచున్నావు, కానీ నాతో ఎవరిని పంపిదవో అది నాకు తెలుప లేదు. నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షం నీకు కలిగినదని చెప్తీవి కదా. కాబట్టి నీ కటాక్షం నా ఎడల కలిగినడలా, నీ కటాక్షం నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గము నాకు తెలుపుము.
అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును, చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే కదా అనిను. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మోషే దేవునితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఈ వాక్యం మీరు ఎన్నోసార్లు వినుంటారు, ఎన్నోసార్లు చదివి ఉంటారు. ఈ మాట మోషే చెవులకు వినబడిన తర్వాత మోషే హృదయానికి నెమ్మది కలిగింది, మోషే గుండెలకు ధైర్యం కలిగింది, మోషే మనసుకు అభయం కలిగింది. దేవుడు తన సన్నిధి నాకు తోడుగా పంపుతున్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ అరణ్య సంఘాన్ని పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకుపోవచ్చు. ప్రభుకు మహిమ కలుగును గాక. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా. ఒక పల్లవి చరణం వచ్చిన పాట కదమ్మా, పాడమ్మా. మైక్ తీసుకోండి, పాడతామమ్మా, పాట మైక్ అక్కడ కీర్తన కట్టేది, కీర్తన. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు మేలా నా యేసయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చింతనున్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చింత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదికిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నా సన్నిధి నీకు తోడుగా వచ్చునని దేవుడు స్వరమిచ్చి మాట్లాడాడో, దేవుని బిడ్డలారా, ఇక మోషేకు నెమ్మది కలిగింది, మోషేకు ధైర్యం కలిగింది. అప్పుడు దేవునితో అంటాడు, దేవా నా ఎడలను అయ్యా, ఈ ప్రజల ఎడలను అయ్యా నీకు కటాక్షం కలిగినదని, నీకు దయ కలిగినదని, నీకు ప్రేమ కలిగినదని, నీకు దయా తాక్షంతలు పొర్లుకొని వచ్చినాయని దేని వలన తెలియబడతాయ్యా, నువ్వు మాతో వచ్చుట వలనే కదయ్యా అంటున్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం కానీ మన కుటుంబంలో మన వాళ్ళు కానీ దైవికంగా దేవుడు మనకు తోడు రానంతగా
ఒకవేళ మాట్లాడి ఉంటే, ప్రవర్తించి ఉంటే, ఒకవేళ ఆ విధంగా నడుచుకొని ఉంటే కన్నా ఈ దినమే పశ్చాత్తాపపడి, ప్రభువా నాకు నువ్వు తోడుగా ఉండాలయ్యా, నా కుటుంబానికి తోడుగా ఉండాలయ్యా, నా పిల్లలకు తోడుగా ఉండాలయ్యా, నేను చేసే ప్రతి పని పాటలకు నువ్వు తోడుగా ఉండాలయ్యని మోషేలాగా పదే 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 మన దేవుణ్ణి గోజాడినప్పుడు ఆయన సహాయం చేయుటకు వెనుక తీయని వాడు. స్తోత్రం, హల్లెలూయా. అంత ప్రేమ స్వరూపుడు, అంత కనికర స్వరూపుడు, అంత మహా వాత్సల్యత కలిగిన దైవం ప్రభుకు మహిమ కలుగును గాక. ఈరోజు అడగటానికి చేత కాదు, ప్రార్థనలు చేయటానికి చేత కాదు, దేవుని కాడ కనిపెట్టడానికి మనకు చేత కాదు గనక దేవుని బిడ్డలారా, కంటికి నిద్ర చంపుకొని ప్రసవేదన పడుతున్నామండి. దేవుని బిడ్డలారా, రాత్రి పనుకునేలోపు ఒకటవుతుంది. అక్కడ ఆశ్రమ వల్ల మా అత్తమ్మ ఉంది చూడండి, అడగండి. పనుకునేలోపు ఒకటవుతుంది. ఏ కొనులు వేస్తే దేవుని బిడ్డలారా 2:40కి లేయాలి. ఎందుకు? దేవుని కొరకు. స్తోత్రం, హల్లెలూయా. దేవుని పని కొరకు ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకే దేవుడు మనకు తోడుగా రావాలంటే మనం ఏం చేయాలని తెలుసా? మోసే దేవుని సమీపించి అడిగి దేవుని ఉగ్రతను ఆ సంఘం పైన తొలగించి మరలా దేవుని తోడు వలన నడిపించుకోగలిగాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ దినము నుంచి మనము మన పిల్లలు, మన కుటుంబం, మన పరిచర్య దేవుని తోడు వలన ముందరు కొనసాగాలంటే మనం ఏం చేయాలని తెలుసా? మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం పొందులాగున కృపాసనము నద్దకు ధైర్యముతో రావాలా. హల్లెలూయా, హల్లెలూయా. ధైర్యంతో రాత్రి రావాలి. ధైర్యంగా కృపాస్థానం ఉన్నద్దరికి నువ్వు ఇంట్లో నువ్వు ప్రార్థన చేసి అదే నీకు కృపాస్థానం. దేవుని బిడ్డలారా చూడండి, ఎబ్రీయులకు రాసిన పత్రికలో ఒక్క మాట చూడండి. అపోస్తలుడైన పౌలు ఎబ్రీయులకు రాసిన పత్రిక 4:16 ఏమంటాడో, గనుక ఉండు నాయన అందరి తీయని. అపోస్తలుడైన పౌలు ఎబ్రీయులకు రాసిన పత్రిక 4:16 గనుక మనం కనికరింపబడి సమయోచిత సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునద్దకు చేరుదము. స్తోత్రం, హల్లెలూయా. ఒక మాట చెప్పనా అర్థమయ్యే రీతిలో? ఇంట్లో భార్యకు పెద్ద ఆపరేషన్ చేయాలి. మరి సస్తదో బతుకుదో తెలియదు, డాక్టర్లు చెప్తారు. అప్పుడు భర్త ఏం చేయాలి? అప్పుడు కొడుకు బిడ్డ ఏం చేయాలి? తలస్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకొని చక్కగా మోకాళ్ళుండి దేవుని కనికరం భార్య మీదకి వచ్చినట్లుగా వీళ్ళందరూ ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. భార్య లేకపోతే ఏడైతుంది ఇంటికి? ఆభరణం లాంటిది. భర్తకే పానం బాగాలేదనుకో, ఇంకా వస్తాడు బతకడంటారు వచ్చిన వ్యాధి రోగాన్ని బట్టి. అప్పుడు భార్య ఏం చేయాలి? తలస్నానం చేసి కొడుకు బిడ్డ అందరు ఉంటే మందిరంలోకి వచ్చి సేవకుడు అందరూ కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుని బిడ్డలారా ఆ సమయోచితమైన సహాయానికి కృప పొందునట్లుగా వీళ్ళు ఇక్కడ కృపాస్థానం వద్దకు ఏం చేయాలా? చేరాలి. చేరితే అక్కడ దేవదూతని దేవుడు పంపుతాడు. దేవుడు ఎక్కడికి దిగి వస్తాడు. అది అన్నమాట. మనము అంటున్నాడు చూడండి, మనము కనికరింపబడి. ఆ మాట అండర్లైన్ చేసుకోండి, నాకు చాలా ఇష్టమైన మాట ఇది. దేవుని బిడ్డలారా, గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. ఒక నెలలో నువ్వు ₹1,00,000 కట్టాలి. నువ్వు అడిగితే డబ్బులు ఎవరు ఇవ్వరు. నువ్వు అడిగితే నీకు డబ్బులు ఎవరు కూడా ఇవ్వరు. ఏం చేయాలి? ఉపవాసం ఉండి దేవుని కాడికి వచ్చి, ప్రభువా నాకు ₹1,00,000 అవసరము, ₹1,00,000 పలానా వల్ల కట్టాలా. మరి నేను అడిగినప్పుడు వాళ్ళ ముఖం సాటేసుకోకుండా, నేను అడిగినప్పుడు ముఖం తిప్పుకోకుండా, మరి ఆ డబ్బులు నాకు వచ్చినట్లుగా నువ్వు సహాయం చేయి ప్రభు అని మోకాళ్ళుండి భార్య భర్తలు ఇంట్లో అందరు కలిసి ప్రార్థన చేస్తే ఆ ₹1,00,000 దేవుడు ఏం చేస్తాడంటే ఎవరినో ఒక హృదయాలను ప్రేరేపించి దారిని వెళ్ళిపోతుంటే, ఏమి నాయనా ఏమక్క మెత్తగా ఉన్నావు, డబ్బులు ఉన్నాయి తీసుకుపోదని వాళ్ళే వస్తారు. ప్రభుకు మహిమ కలుగును గాక. అది అనమాట. మనం కనికరింపబడి దేవుని బిడ్డలారా ఏం చేయాలంట? మనం కనికరింపబడి
సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ఎక్కడికి రావాలంట? ధైర్యముతో కృపాసనమునొద్దకు రావాలి. ధైర్యముతో తండ్రి కాడికి వెళ్ళి, తల్లి కాడికి వెళ్ళి ధైర్యముతో మనం అడుగుతాం, అమ్మా నా బర్త్డే వస్తుంది, నా కేక్ కట్ చేయాలి, నా బర్త్డే వస్తుంది, కొత్త బట్టలు కుట్టియాలి, నా బర్త్డే వస్తుంది, మంచి పాసింగ్ చేసి పెట్టాలి, నా బర్త్డే వస్తుంది, మంచి వంటలు వండాలని ధైర్యంతో పిల్లలు ఎట్లా అడుగుతారో మనం కూడా ధైర్యముతో, దేవా నాకు స్వస్థత కావాలి, దేవా నేను బాగుపడాలి, దేవా నేను మేలు పొందాలి, దేవా నేను దీవించబడాలి, దేవా నాకు ఖచ్చితంగా సహాయం కావాలి, ధైర్యముతో దేవుణ్ణి మనం కృపాసనమునొద్ద అడగాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిరికి వాళ్ళం కాకుండా ధైర్యముతో అడగాలి, ధైర్యముతో అడగాలి. దేవుణ్ణి అడుగుతున్నప్పుడు, దేవా ఇది నాకు కావాలి, ఇది నాకు తప్పక సహాయం చేయండి, నేను అడిగేది నీకు ప్రీతికరమే కదా. ధైర్యముతో దేవుణ్ణి అడిగితే ప్రభువు తప్పక సహాయం చేస్తాడు. ప్రభువా నా దేహానికి స్వస్థత కావాలని ధైర్యంగా దేవుణ్ణి అడగలేవా? స్తోత్రం. భౌతికంగా నేను ఇలాంటి ఇరుకులో ఉన్నా, నా భౌతికమైన అవసరాలు తీర్చండి ప్రభువా అని ధైర్యంగా దేవుని అడగలేమా? ఇరుకు వాళ్ళమైపోతున్నాం అడగలేక. ధైర్యంతో దేవుని అడుగు, దేవా ఈ సంవత్సరం నా ఇంటిలో శుభకార్యాలు జరగాలి అని ధైర్యంతో దేవుని అడుగు. ప్రభుకు మహిమ కలుగునుగాక. మోషే కూడా దేవుణ్ణి ఆ విధంగా అడగంగా దేవుడు ఏం చేశాడంటే, నేను రానన్నాడు వస్తాన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. రానన్నవాడు ఏమన్నాడు? వస్తాన్నాడు. ఇయ్యనన్నవాడు ఇస్తాడు. ఆయన కఠినుడు కాదు, ఆయన ప్రేమ స్వరూపుడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వాక్యం ఏం చెప్తుంది దేవుని బిడ్డలారా, ఆయన నిత్యము కోపించిన వాడు, ఆయన దయ, ఆయన కోపము నిమిషం మాత్రం, ఆయన దయ ఆయుష్ కాలమంతా. ప్రభుకు మహిమ కలుగునుగాక. అట్టి దేవుని పాదాల దగ్గర మనం ప్రార్థన చేద్దాం. ఈ మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక 5 నిమిషాలు ప్రార్థనలో ఉండండి. నాతో పాటు కూడా 5 నిమిషాలు ప్రార్థనలో ఉండండి. మీకు శరీరం సహకరిస్తే నాలాగా మోకాలు ఉండండి. మీకు శరీరం సహకరించకపోతే చక్కగా మీరు నిలబడండి. భయముతో భక్తితో నిలబడండి. ఇది నీకు మంచి అవకాశం. దయచేసి సంఘమా, అనాలోచనంగా ఎవరు ఉండొద్దు. భయముతో భక్తితో ప్రార్థన చేయబోతున్నాను. దేవుని సేవకునిగా దేవుని పాదాలు పట్టుకొనబోతున్నాను. నాతో పాటు కూడా మీరు ప్రార్థనలో ఏకీభవించండి. దేవుని సంగమా, నీకు శరీరము సహకరిస్తే మొక్కాల్లో ఉండు. దేవుని సంగమా, నీకు శరీరం సహకరించకపోతే చక్కగా నిలబడు. భయముతో భక్తితో నిలబడు. అవును ప్రభువా, ఆ రోజునైనా ఇశ్రాయేలుల ప్రజలు తండ్రి మొండి వారని తండ్రి, వారు లోబడనొల్లని ప్రజలని, వారు తలబిరుసు కలిగిన వాళ్ళని, వాళ్ళు తిరుగుబాటు కలిగిన వాళ్ళని, వారికి నేను తోడుగా రాను మోసే అని చెప్పావయ్యా. అవును తండ్రి, నిన్ను వాళ్ళు విడిచారయ్యా. నిన్ను మరిచి తండ్రి త్వరగా విగ్రహ ఆరాధన చేసుకొని వాటికి సాగిలపడి నమస్కారం చేసి నీకెంతో కోపం పుట్టించారయ్యా. నీవు వారికి తోడుగా రానంతగా కోపాన్ని పుట్టించారయ్యా. అయితే ఒక్క దైవజనుడు మోసే లేకపోతే వాళ్ళ పరిస్థితి చాలా ప్రమాద స్థితిలో పడిపోదయ్యా. ప్రమాద స్థితిలో పడిపోయేదయ్యా. ఇది వాక్యపు వెలుగులో మీరు మాకు తెలియజేస్తున్నారయ్యా. నిజంగా ప్రభువా, సంఘానికి
దేవా, సంఘ కాపరి ఎంత ప్రాముఖ్యమో, సంఘానికి సేవకురాలు ఎంత ప్రాముఖ్యమో తండ్రి, ఈ వాక్యపు వెలుగులో నుండి నీవు మాతో సూటిగా తేటగా మాట్లాడేవయ్యా. వారు మా కొరకు ప్రార్థన చేయట, వారు మా పక్షాన్ని నిలబడుట మా కుటుంబాలు క్షేమకరంగా ఉంటాయని ఈరోజు నువ్వు మాట్లాడినవు కదయ్యా. అట్టి అమూల్యమైన మాటను బట్టి నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా ప్రభువా. మోసే, వీరు లోబడనులని ప్రజలు మోసే, వీరికి తోడుగా నేను రాను మోసే అన్నాడు సంగమా. అయితే దైవజనుడైన మోసే ఆయన చేసిన ప్రార్థనను బట్టి, ఆయన పెట్టిన మొరను బట్టి, ఆయన సంఘం కొరకు ఎంత ప్రదాయపడుతున్న దాన్ని బట్టి దేవుడు మరలా నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను మీకు తోడుగా వస్తానని దేవుడు మరలా ఆ ప్రార్థనను బట్టి వారి వైపు తిరిగిన దేవుడు. దేవుని బిడ్డలారా, ఒకవేళ మన మాటలను బట్టి, మన శ్రేష్టాలను బట్టి, మన ప్రవర్తనను బట్టి ఒకవేళ దేవుడు నేను మీకు తోడుగా రాను అన్నాడేమో, ఒక్కసారి నువ్వు ఆలోచించు. నీ తప్పిదాలు ఏమున్నా, నీ పొరపాటులు ఏమున్నా, నీ లోపాలు ఏమున్నా, దేవా ఇప్పుడు నన్ను క్షమించు, దేవా నువ్వు నన్ను ఇప్పుడు క్షమించయ్యా. ఈ లోకంలో ఎవరు తోడుగున్నా ఎప్పుడు పట్టణంలో రాలిపోతారో తెలియదు, కానీ ప్రభువా నువ్వొక్కడివే శాశ్వతంగా నా కనులు మూతపడేంత వరకు నువ్వు తోడుగా ఉండే దేవుడవయ్యా. అట్టి దేవుడు నాకు తోడుగా లేకపోతే ఎట్లయ్యా? అట్టి దేవుడవు నా కుటుంబానికి తోడుగా లేకపోతే ఎట్లయ్యా? అట్టి దేవుడు నా పిల్లలకు తోడుగా లేకపోతే ఎట్లయ్యా? ఇప్పుడే ప్రభువా నైనా నా కుటుంబానికి నువ్వు తోడుగా ఉండాలయ్యా. నా కుటుంబం అంతా కూడా నీ సన్నిధానంలో కనబడాలయ్యా అని ఎవరు మీ శరీరం సహకరించినంత మోకాల మీద నిలబడు సంగమా. నీ శరీరం సహకరించినంత వరకు మోకాల మీద నిలబడవు. టికా బి వరా సి కాబా, లేదంటే చక్క నిలబడి ప్రార్థనలు దేవుడు దర్శించబోతున్నాడు, దేవుడు మనను తాకబోతున్నాడు, దేవుడు మన మధ్యలో ప్రత్యక్షం కాబోతున్నాడు. సంఘం ఆయనది కనుక, సేవ ఆయనది కనుక, పరిచర్య ఆయనది కనుక ఆయన కృపస్థానమునొద్ద మనం చేరాము. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మోకాళ్ళ మీద మన శరీరం సహకరించిన నిలబడి మనం కనికరింపబడినట్లుగా, సమయోచిత సహాయము కృప పొందునట్లుగా ధైర్యంతో కృపాసనమునొద్దకు వచ్చాము. అవును ప్రభువా, అవును తండ్రి. దేవా, ప్రార్థన దైవజనుడు చేసిన ప్రార్థన సంఘాన్ని తండ్రి నీ ఉగ్రత నుండి తప్పించగలిగింది తండ్రి. లేదంటే సంఘము తండ్రి ప్రభువా అరణ్యములో తండ్రి మీ ఉగ్రత చేత నీ కోపానికి నశించిపోయింది తండ్రి. ఆ సంఘము పాలు తినే దేశానికి పోయిందంటే, ఇప్పుడు ఇంకా ఇజ్రాయెల్ దేశం ఉందంటే ఆ రోజు మోషే అడ్డుపడ్డాడయ్యా. ఆ రోజు మోషే అడ్డుపడ్డారు. ప్రభువా నీకు వందనాలు నాయనా, నీకు స్తోత్రాలు స్తుతులు తండ్రి. పరిశుద్ధుడవైన మా తండ్రి నీకు వందనాలయ్యా. సర్వాధికారివైన యేసయ్యా నీకు వందనాలు. గొప్పవాడవైన పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. నాయన విత్తబడిన ఈ వాక్కులు 30, 60, 100 మీరు ఫలింప చేయమని ప్రార్థన చేస్తూ మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభువా. మీకు స్తోత్రాలు స్తుతులు నాయనా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువా దేవా నైనా, అవును తండ్రి, విత్తబడిన వాక్కులు 30, 60, 100 మా హృదయాలలో ఫలింపచేయండి తండ్రి. అయ్యా నైనా తండ్రి, ఎల్లప్పుడూ నువ్వు మాకు తోడుగా ఉండునట్లుగా వినయము, విధేయత, తగ్గింపు, నీకు లోబడి జీవించాలి నాయనా. అట్టి కృపను ప్రభువా సహాయము చేయమని నాయనా నీ పాదాలు పట్టి నాయనా అడుగుచున్నాము తండ్రి. నీకు వందనాలు ప్రభువా, నీకు స్తుతులు నాయనా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ది కామ్ రిలివి కాబా ది సెవిరడి కామ్ ఓ బి కాబా ది సెవిరడి కాబా. దేవా నీకు వందనాలు స్తోత్రాలు, సహాయం చెడి నాయనా. అదేవిధంగా
పరిశుద్ధుడవైన దేవ, మహోన్నతుడవైన దేవ, మహిమగల దేవుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ది కాబా రిలివి కాబా ది సైబిరడి కాబా తండ్రి, నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. నాయనా తండ్రి, మేము కనికరింపబడి సమయోచితమైన సహాయం పొందునట్లుగా ధైర్యముతో కృపాసనమునద్దకు రావాలి. అట్టి కృప మాకు అనుగ్రహించండి. రాని బిడ్డలు క్షమించి రేపు వారు వచ్చినట్లు సహాయం చేయండి దేవా. ఈ ప్రార్థన ఆలకించి కృప చూపించి దేవా, ఘనత మహిమ ప్రభావాలు పొందమని పరిశుద్ధుడు మా రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.